సిపెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యన్నాడు. ఈ లోకమునకు నాకు లోకము సిలువేయబడింది. ఇక లోకంతో నాకు పని లేకుండా అయిపోయింది. లోకాశలకు పని లేదు నాలో, లోకాశలకు నాలో తావు లేదు. ఎందుకంటే వాటన్నిటినీ సిలువలో మేకులు కొట్టబడ్డా. అంతే, మేకులు కొట్టేశాను ప్రియులారా, మేకులు కొట్టబడి. సిలువేయబట్టం అంటే ఏంటి? చేతుల్లో మేకులు కొట్టాలి. సిలువేసినప్పుడు ప్రభువుని ఏం చేశారు? వినండమ్మా. సిలువ వేసినప్పుడు ప్రభువుని ఏం చేశారమ్మా? చేతులు ఈ చెయ్యి సిలువ మీద పెట్టి ఏం చేశారు? ఒక చేతిని, ఆ మేకు సైజు కూడా చెప్పాడు ఎంత బారో. ఆ మేకు ఆ సైజు చూస్తే గుండెలు పగిలిపోతాయి. అంత సైజు, పెద్ద సైజు. అంత మేకుని, ఆ మేకుతో ఆ చేతిని చెక్క కొట్టేశారు. ఈ చేత్తో ఈ పక్కన చెక్కకి కొట్టేశారు. ఇక చేతులు బయటికి రాలా. అంటే ఆ చేతులతో ఏం చేయటానికి అవకాశం లేదు. కాళ్ళని ఏం చేశారు? రెండు కాళ్ళు ఒక కాలు మీద ఒక కాలు పెట్టి రెండు కాళ్ళు కలిపి ఒకే పెద్ద మేకేసి కొట్టిపడేశారు. ఎంత ఒక పెద్ద సుత్తి, మామూలు సుత్తి దిగదు దానికి. అంత పెద్ద మేకు రెండు కాళ్ళ మీద మామూలు సుత్తి కూడా దిగుద్దామా? దిగదు. పెద్ద సుత్తి తీసుకుని కొట్టారు. ఇప్పుడు పౌలు గారు అంటాడు, ప్రభువా నేను కూడా నా చేతులు నీ చేతుల వలె మేకులు కొట్టబడినాయి. దాని అర్థం ఏంటంటే, ప్రభువా ఈ చేత్తో నేను ఇక నా ఇష్టానుసారంగా ఏమీ చేయలేను. ఈ ఎడం చేత్తో ఇది కూడా మేకులు కొట్టేశారుగా, నీతో పాటు నాకు కూడా. నేను కూడా నీతో సిలువేయబడ్డానుగా, కాబట్టి ఈ చేత్తో కూడా నేను ఏమి ఇక నుంచి నేను ఏమీ నా ఇష్టానుసారంగా చేయలే. అది సిలువేయబట్టం అంటే. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను అనగా, సిలువేయబట్టం అంటే మేకులతో కొట్టబడ్డావు నీవు. కాళ్ళు రెండు సిలువతో మేకులతో కొట్టబడ్డాడంట పౌలు గారు. అంటే కాళ్ళతో కూడా ఏమీ ఇష్టానుసారంగా చేయటానికి అవకాశం లేదు కదా. మారు మనసు పొందేమంటే, ఒక వ్యక్తి రక్షించబడ్డాడంటే ఆ వ్యక్తి క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాడు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఈ మాట హృదయంలో రాసుకోవాలి. ఒక వ్యక్తి మారు మనసు పొంది రక్షించబడ్డాడంటే, యేసు రక్తంలో కడగబడ్డాడంటే దాని అర్థం ఏమీ కాదు. దాని అర్థం నథింగ్ బట్ అతను కూడా క్రీస్తుతో పాటు సిలువేయబడ్డాడు. ఈ గ్రహింపు ఉంటే నీవు కాళ్ళతో నీ ఇష్టం వచ్చింది చేయగలవా? చేయలేవు. మేకులు కొట్టున్నాయి, అయ్యా ఇక కదలలేదు నా కాళ్ళు కదపలేను, మేకులు కొట్టున్నాయి. ఈ చేతులు కదపలేను, ఈ చేతులతో లంచాలు తీసుకోలేను. కారణం ఏంటంటే మేకులతో కొట్టబడి ఉన్నాయి. ఈ చేతులతో అపవిత్రమైన తాకలేను, ఈ మేకులు కొట్టబడి ఉన్నాయి ఈ చేతిలో. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడితిని అనగా క్రీస్తు కూడా చంపివేయబడితిని. నేను చనిపోయినాక నాలో ఉన్నది పౌలు కాదు, క్రీస్తే నాలో ఉన్నాడు. బా ఎంత 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 గొప్ప భక్తి అమ్మది. ఆ మెట్లోకి వెళ్ళగలమా మనం? వెళ్ళాలి. ప్రతి ఒక్కరు ఆ మెట్లోకి వెళ్ళాలి ప్రియులారా. ప్రభువా ఈ పరిశుద్ధ దినాలు అందుకే తప్ప ఊరికే మిమ్మల్ని రమ్మని బతిలాటానికి కాదు. నేను మళ్ళీ అందుకే చెప్తున్నాను, నేను ఇవి ప్రత్యేకమైన దినములో సిలువను ధ్యానం చేసుకునే దినాలు. ప్రభువా మరలా నేను నీతో పాటుగా సిలువేయబడాలి. ఈ లెంట్ దినాల్లో, ఈ శ్రమల దినాల్లో ప్రభువా మళ్ళా నేను సిలువ వేసుకుంటున్నాను. ఆయన ఎవరో సిలువ వేసుకున్నాడు, ఒక ఆయన గుడివాళ్ళు. అది కాదు,
సిలువ అంటే అది కాదు. వెళ్ళిపోయి ఆదరవేదర వెళ్ళిపోయి మేకులు తెప్పించి ఒక అరడజన కొట్టుకునేరు చేతుల్లో. కొట్టబకండి అమ్మా, సెప్టిక్ అవుతాయి, మళ్ళీ మందులు వాడుకోవాలి దాన్ని మనం. అట్లా కొట్టబాకండి. ప్రభువా అలా కాదయ్యా, నా జీవితము నీతో పాటు సిలువేయబడాలి అనగా నా శరీర ఇచ్ఛలు నీతో పాటు చంపేయాలి. గోధుమ గింజ చనిపోయినట్టుగా నా శరీర ఇచ్ఛలన్నీ చంపేస్తున్నాను ప్రభువా. చంపేస్తావా నువ్వు? ప్రియులరా, అలాగ చంపితే నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. ప్రియులరా, ఆయన ఏమన్నా తెలిసిన, నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని విశ్వాసం ఉంచుట వలన నేను జీవించుచున్నాను. 20వ వచనం అంటాడు చూడండి, ఇకను జీవించువాడను నేను కాదు. ఇంకోటి ఏమన్నా తెలిసిన చూడండి, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము ఎక్కడ? గలతీ 2:20 అంటున్నాడు. 20 చదువుతున్నా. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకుని దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. చనిపోవటం అంటే అదే, క్రీస్తులో జీవించటం. చనిపోవటం అంటే, ప్రభువా నేను నీలో జీవిస్తానయ్యా, లోకంలో జీవించను. నేను తీర్మానం చేసుకుంటావా ఈ శ్రమల దినాల్లో? ప్రియులరా, ఇంకా సుమారుగా 30 రోజులు ఉన్నాయి మన ముందు. ఈ 30 రోజులు ఏమైనా ప్రత్యేకమైన ప్రార్థన చేయగలవా? మందిరానికి వచ్చి ఒక తీర్మానం చేసుకోగలవా? నీకున్న క్లిష్ట పరిస్థితుల్లో, నీకున్న ప్రతికూల పరిస్థితుల్లో, నీ ఇంట్లో పరిస్థితులు బాగా పోవచ్చు, నీ కుటుంబ పరిస్థితులు మందిరానికి వచ్చే పరిస్థితి లేకపోవచ్చు, నీ కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత పరిస్థితులు మందిరానికి వచ్చి 1 గంట స్పెండ్ చేసే పరిస్థితి రాలేకపోవచ్చు, నీకున్న పరిస్థితుల్లో రాత్రిపూట బయలుదేరి వచ్చే కండిషన్ లేకపోవచ్చు. ప్రభువా ఈ పరిస్థితుల్లో కూడా, ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ 30 రోజుల్లో నీ మందిరంలో నేను కాలము గడపడానికి సిద్ధపడుతున్నాను చెప్పగలవా? నీవు ధైర్యం ఉందా? నీకు ధైర్యం చేయగలవా? ఈ 30 రోజులు చూద్దాం, ఒకసారి ధైర్యం చేసి చూడు. నా ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా నీ మందిరానికి రావట్లేక నేను నా శాయశక్తిలో కృషి చేస్తాను ప్రభువా చెప్పగలవా? దేవుని మందిరంలో గతంలో నేను వెళ్ళవలసిన చోట్లకి వెళ్ళిపోయాను ప్రభువా, సినిమాలకు వెళ్ళాలంటే వెళ్ళిపోయాను ప్రభువా, వివాహాలకు వెళ్దామంటే వెళ్ళిపోయాను ప్రభువా, బంధువులకు గృహాలకు వెళ్ళమంటే వెళ్ళిపోయాను ప్రభువా. ఈ రోజున నీ మందిరానికి ఇండివిజువల్గా అనగా వ్యక్తిగత ఒక నిర్ణయం తీసుకుని నీ మందిరానికి రాలేని బలహీనత ఉన్నావా? మళ్ళొకసారి టెస్ట్ చేసుకో, రాగలవో లేదో. ఈ 30 రోజులు ప్రభువా ప్రత్యేకమైన దినాలు. నన్ను నేను మరొక్కసారి సిలువకు అప్పగించుకునే దినాలు, సిలువను ధ్యానం చేసుకునే ప్రత్యేకమైన దినాలు. ప్రియులరా, ఈ ప్రత్యేకమైన దినముల్లో సిలువ వేయబడినటువంటి అనుభవం నీకు ఉన్నట్లయితే నీవు తిరిగి బ్రతుకుతావు. నీవు బ్రతకటమే కాదు, అనేక మంది నీవు బ్రతికిస్తావు. ప్రియుల, మనం బ్రతకాలి, అనేక మందిని బ్రతికించాలి. మనం బ్రతకాలంటే మొట్టమొదటిగా చచ్చిపోవాలి. చనిపోవటం అంటే క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. క్రీస్తు సిలువ వేయబడటం అంటే ఆయనతో కూడా బ్రతకాలి. ఆయనతో బ్రతకటం అంటే యుగయుగములు మరణానికి సంబంధం లేకుండా నీవు జీవిస్తూనే ఉంటావు. నీకు మరణం లేదు, అసలు మనుష్యుడికి మరణం లేదు. నువ్వు ఒక్కసారి చనిపోయి పాతిపెట్టబడితే తిరిగి లేస్తే మరి మరణం నీకు లేదో. యుగయుగములు నేను క్రీస్తుతో కూడా ఉంటానంట. యుగయుగములు క్రీస్తు జీవిస్తావు నీవు. ప్రియులరా, ఇక్కడ చూసినట్లయితే 1839 సంవత్సరంలో, ఎప్పుడా 1839 సంవత్సరంలో అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? 100 నోట ఎంత ఉంటుందమ్మా? 1839 సంవత్సరం అంటే సుమారుగా 200 సంవత్సరాలు అయి ఉంటుందా? అప్పుడు జాన్ విలియమ్స్ అని ఒక పెద్ద భక్తుడు, వినాలి, జాన్ విలియమ్స్, అతను అతని స్నేహితులు హ్యారిస్ ఇద్దరు కలిసి న్యూ హైబ్రిడ్స్ అని అక్కడ ఒక నరమాంస పక్షుల మధ్యలోకి వెళ్ళారు దేవుని సేవ చేయటానికి. ప్రభువా మా ప్రాణము లెక్క చేయకుండా వెళ్ళిపోతాం, నీ కొరకు మరణించినా చాలు. మేము వెళితే అక్కడ మనుషులు వాళ్ళిద్దరిని కొట్టి చంపేశారు, దైవ సేవకుల్ని. ఒక భయంకరమైన అడవి జాతిలోనికి సువార్త కోసం వెళ్ళారు. ఆ సువార్త వినకపోయి వీళ్ళని కొట్టి తోలేస్తే బాగానుండేది, కానీ చంపేశారు వాళ్ళిద్దరు. ఈ మధ్య కొంతమంది సేవకులను చంపేస్తున్నారు.
వాళ్ళు ప్రకటించే సువార్త వినుకోకుండా ఉంటే మంచిదే, వినకపోగా వారి ప్రాణాలను కూడా తీసేస్తున్నారు ప్రియుల. ఎన్నో వార్తలు మనం వినడమా, వారి ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. సరే, వాళ్ళు చనిపోయిన తర్వాత 18 సంవత్సరాల తర్వాత, వింటున్నారా, వారు చనిపోయిన 18 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందనుకుంటున్నారు? వినమా, వారు చనిపోయిన 18 సంవత్సరాల తర్వాత జిఎస్ గార్డన్ అని, జిఎస్ గార్డన్ అతను అతని భార్య ఇద్దరు కలిపి, భార్య భర్త ఇద్దరు కలిపి, సేవకులు ఇద్దరు, పాస్టర్ గారు. అమ్మ, 18 ఏళ్ల క్రితం దైవజనులు ఇద్దరిని చంపేశారు వాళ్ళు. అక్కడికి మనం వెళుతున్నాం, ఇప్పుడు ఏమంటావు అన్నాడు. గుండె బయలిపోయింది నాకు. ఏంటో అయ్యగారు, నువ్వు సేవ చేయమంటే నీతో వచ్చాను, కానీ నిట్ట నిలువున 2 మనుషులను చంపేస్తే ఆ ప్రాంతానికి మనం వెళ్దామంటావు ఏంటయ్యా? లేదమ్మా, ప్రార్థన చేయి, దేవుడు నడిపిస్తే వెళ్దాం మనం. పాస్టర్ గారు ప్రార్థన చేసి ఒకరోజు బయలుదేరమన్నది. అయ్యా బయలుదేరని వెళ్ళిపోదాం. నిజమేనా? ఎస్, దేవుడు వెళ్ళమన్నాడు నన్ను. ఎక్కడికి? నరమాంస భక్షుల్లోకి వెళ్దామా? ఎస్, వెళ్ళిపోదాం పద. 2 చెట్టబట్టలు వేసుకుని బైబిల్ పట్టుకు బయలుదేరారు ప్రియుల. జరిగిన సత్యం, హిస్టరీ, కథ కాదు ఇది ప్రియులారా. ఏం జరిగింది? భార్య భర్తలు ఇద్దరు 1861 సంవత్సరంలో నరమాంస భక్షుల మధ్యకి వెళ్ళి సేవ చేశారు ప్రియుల. విషయం ఏంటో తెలిసిన? పాస్టర్ గారిని ఇద్దరిని చంపేశారు. చావటానికి సిద్ధమై వెళ్ళిపోయారు. గోధుమ గింజ చనిపోయినట్లుగా వారు భూమిలో పడి చనిపోయినట్టుగా ప్రియులారా దేవుని కొరకు హతసాక్షులైపోయారు. 1839లో ఇద్దరిని చంపేశారు అదే ప్లేస్లో. 18 ఏళ్ల తర్వాత 1861లో భార్యాభర్తలు, సేవకుని ఇద్దరిని చంపేశారు. కాస్త ఆగి 1872 సంవత్సరంలో మళ్ళీ ఏం చేసి తెలిసిన? గార్డన్ బ్రదర్స్ అని ఇద్దరు అదే స్థలంలో సేవ కోసం మళ్ళీ బైబిల్ పట్టుకు బయలుదేరారు. వదల్లా, ఆ అడవి ప్రాంతమును వదలలేదు ప్రియులరా. దేవుడు విడిచిపెట్టలేదు. ఒకళ్ళు చంపేస్తుంటే దేవుడు మరొకళ్ళు పంపుతున్నాడు. హతసాక్షులు అయిపోతున్నారు. భార్య భర్తలను చంపేశారు. ఇప్పుడు ఈ గార్డన్ అనేటటువంటి సోదరులు ఇద్దరు బయలుదేరి వెళుతున్నారు ప్రియులరా. ఏం జరిగింది తెలిసిన? వెళ్ళటం వాళ్ళిద్దరిని నిలువున చంపేసి పడేశారు. అంతే. నరమాంస భక్షులు, మనుషులు పీకి తినేయటమే. ఎవరైనా ఇతర మనిషి అక్కడికి వస్తే ఆ మనిషిని పట్టుకుని చక్కగా కోసి తినేస్తారు. అంతే. నరమాంస భక్షులు ప్రియులారా. చరిత్ర చెబుతుంది ఇది, సినిమా కథలు కాదు నేను చెప్పేది ప్రియులారా. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత జరిగింది ఏంటి తెలిసిన? ఏం జరిగింది తెలిసిన ప్రియులారా? టానరు, నిస్బెట్ అనేటటువంటి ఇద్దరు దైవ సేవకులు నడుం కట్టుకున్నారు. ఓకే, వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు చంపేస్తున్నారు. అక్కడ ప్రజలు దేవుని తెలుసుకోవాలి, వాళ్ళకి పరలోక రాజ్యం కావాలి. వారు క్రీస్తు ప్రభువుని ఎరగని వారికి క్రీస్తుని పరిచయం చేయాలి. వెళదాం పదండి మనం అని చెప్పేసి ఈ టానన్ను, నిస్పెంట్ అనే ఇద్దరు దైవ సేవకులు ఒకరోజు బయలుదేరారు ప్రియులారా. మూటముళ్ళు సర్దుకున్నారు. ఒళ్ళు గగురు పొడిచేటటువంటి భయంకరమైన సత్యాలు ప్రియులారా. వీళ్ళిద్దరూ బయలుదేరారు. ఈ బ్రదర్స్ ఇద్దరు బయలుదేరి టన్నా అనేటటువంటి అటవిక ద్వీపానికి చేరుకున్నారు వీళ్ళిద్దరూ. ఆ ద్వీపంలో కూడా నరమాంస భక్షులే. వాళ్ళు ఏముండో, బట్టలు గిట్టలు ఏముండో, మనుషులను బయట చూస్తే మనిషిని పీకి తినేయటమే. అలాంటి జాతులు ఇంకా కొన్ని ప్రపంచంలో ఉన్నాయి ప్రియులారా, నేటికి కొన్ని ఉన్నాయి. తీరా చూస్తే ప్రియులారా, 7 నెలలు కాకముందే వాళ్ళిద్దరిని కూడా పొట్టన పెట్టుకున్నారు నరమాంస భక్షులు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టుగా పొట్టన పెట్టుకుంటున్నారు ప్రియులారా. చివరకు ఒక దైవజనుడు ప్రార్థనాపూర్వకంగా ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా, నేను ఏమైనా సరే ఆ నరమాంస భక్షుల మధ్యలోకి వెళ్ళి దేవుని సేవ ప్రకటిస్తాను అని అంటే, ఆ స్నేహితుడు అన్నాడంట, అయ్యా మరి వాళ్ళు పీకు తినేస్తారుగా నిన్ను, నరమాంస భక్షులు కదా నేను పీకు తినేస్తారుగా అన్నాడంట. అతను ఏమన్నాడు తెలిసిన? అతని పేరే జాన్ జీ ప్యాటన్. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. జాన్ జీ ప్యాటన్ అనేటటువంటి గొప్ప దైవజనుడు ప్రియులారా.
నరమాంస భక్షుల మధ్యలోకి వెళ్ళి దేవుని సేవ చేస్తూ ఉన్నప్పుడు చేయటానికి బయలుదేరి వెళుతూ ఉంటే స్నేహితుడు అన్నాడంట, పేటన్, నిన్ను వాళ్ళు పీక్కు తింటారుగా, అందరిని చంపేశారుగా, నువ్వేంటి అంత ధైర్యం చేసి వెళుతున్నావు? ఏమన్నాడు తెలిసిన? మిస్టర్, నువ్వు చనిపోతావుగా? చనిపోతావు. నిన్ను ఎవరు పీక్కు తింటారు తెలుసా? పురుగులు పీక్కు తింటే. ఒక మనిషి మరణించిన తర్వాత, చిన్నపిల్లలు ఉన్నారు చెప్పకూడదు ఇక్కడ, ఒక మనుషుడు మరణించిన తర్వాత ఆ మనిషిని ఎవరు పీక్కు తింటారు? చెప్పాలి. పురుగులు పీక్కు తింటాయి. సత్యమా కాదా ఇది? నీ శరీరం పురుగులు పీక్కు తింటే కదా, అలాంటి నా శరీరాన్ని పురుగులు తినే బదులు వాళ్ళే తింటే అంతకంటే ఏం కావాలి? నాకు చప్పట్లు కొట్టాలి ఒకసారి. నీ శరీరం నువ్వు చనిపోతావు, పురుగులు తింటాయి. ఒకవేళ నన్ను వాళ్ళు కనుక చంపేస్తే వాళ్ళే తింటారు, నరమాంస భక్షులాళ్ళు. పురుగుల కంటే వాళ్ళు బెటర్ కదా. నా శరీరం పురుగులకు వేయటం కంటే వాళ్ళకే వేస్తా, నేను వెళ్ళిపోతాను. నేను బయలుదేరాడు ప్రియులరా. జాన్ జీ పేటన్ అనే గొప్ప భక్తుడు, పుస్తకం ఉంది మన దగ్గర, చదవండి. జాన్ జీ పేటన్ నరమాంస భక్షుల మధ్యలో సేవ చేసిన గొప్ప దైవజనుడు. వెళితే అక్కడ సేవ ప్రారంభిస్తే ప్రియులరా, వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళ గొప్ప సేవ చేసి వెళ్ళగానే వాళ్ళ భాష నేర్చుకున్నాడు. అదేది ఏంటది, ఎక్కడది, అడవి భాష నేర్చుకున్నాడు. ఆ భాష లిపి కూడా లేదు, అక్షరమాలు ఉండదు ఆ భాషకి, వీళ్ళు ఉండవు, వర్ణమాలు ఉండదు. ఆ భాష నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఎంతో కాలం శ్రమపడిన తర్వాత 12 మంది రొట్టి ద్రాక్ష రసం తీసుకున్నారంట. చప్పట్లు కొట్టొద్దు ఒకసారి. 12 మంది రొట్టి ద్రాక్ష. ఓ రోజు ప్రభురాత్రి బల్ల, ఆ రాత్రి ప్రభురాత్రి బల్ల ఏర్పాటు చేసి ప్రార్థన పెడితే ఆ అడవి మనుషుల్లో 12 మంది వచ్చి రొట్టి ద్రాక్ష రసం తీసుకుంటే ఆ రాత్రి గగ్గోలు పెట్టి గౌరు ఏడిచాడంట, ప్రభువా, ఇంత భయంకరమైన నరరూప రాక్షసులైనటువంటి వీళ్ళు 12 మంది రొట్టి ద్రాక్ష రసం తీసుకోవటం, ఇది కళా నిజమా ప్రభువా? ఇది 12 మంది రొట్టి ద్రాక్ష రసం తీసుకోవటం ఏంటి ప్రభువా? ఈ యొక్క అసమానమైనటువంటి గొప్ప దేవుని కార్యం ఇది. నేనా ఈ పని చేసింది ప్రభువా? నా ద్వారా చేయించుకున్నావు నీవు? ఎంతమందిని చంపేశారు దైవజనులను, భార్యాభర్తలు, అమ్మగారు నాయగారులను చంపేశారే. గొప్ప గొప్ప దైవజనులు వీళ్ళు పట్టున పెట్టుకున్నారే. చూసిన వాళ్ళని చూసినట్టుగా తినేస్తున్నారు వీళ్ళు వెళ్ళిపోయి. నన్ను కూడా తినేస్తారు అనుకుంటే ప్రభువా 12 మందిని మార్చావు ప్రభువా. ఇక్కడ 12 మంది రొట్టె ద్రాక్ష తీసుకున్నారే, ఎంత గొప్ప సేవ. 12 మంది రొట్టె తీసుకోవటం ఎంత గొప్ప సేవ ఇది. నేను అనుకుంటాను, మన సహవాసంలో రొట్టె ద్రాక్ష ఇస్తుంటే నేను అనుకుంటా, ప్రభువా, ఈ రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్న వీళ్ళు ఎంత గొప్ప సేవ నాకు ఇచ్చావు ప్రభువా. నేను సంతోషపెడతాను ప్రియులారా. కొంతమంది దేవుని యొక్క రొట్టె, సముఖపు రొట్టెను ద్రాక్ష రసమును పొందుతున్నారంటే ఎంత గొప్ప పరిచర్య అది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు జాన్ జీ పేటన్, ప్రభువా, ఏమైనా సరే ఈ అడవి ప్రాంతం అంతా మారు మనసు పొందాలి. దేవుని గోజాడి మోకాళ్ళుని ప్రార్థన చేస్తే ప్రియులరా 16,000 మంది ఆ ద్వీపంలో మారు మనసు పొందారు. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు అందరూ ఒకసారి. జాన్ జీ పేటన్ నరమాంస భక్షుల మధ్యలో దేవుని సేవ ప్రారంభించినప్పుడు 16,000 మంది క్రీస్తుని ఎరుగొన్నారు. విద్యులేని పామర్లు, భాష లేదు వాళ్ళకి, గోండ్లు భాషలు ఏం భాషలో తెలియదు, కానీ క్రీస్తు ప్రభువుని అనుసరించారు ప్రియులారా. గోధుమ గింజ భూమిలో పడి చావకుండినట్లయితే అది ఫలించదు. అది భూమిలో పడి చనిపోతే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. చనిపోతున్నావా నీవు? ప్రభువా, నీ కొరకు నేను మరణించగలనా? అనేక క్రైస్తవ సంఘాలు కట్టాడు జాన్ జీ పేటన్. అనేకమైన స్కూల్స్ స్థాపించాడు, అనేక సంస్థలు స్థాపించాడు. ఆ కోయి వాళ్ళ మధ్యలో, నరమాంస భక్షుల మధ్యలో పాఠశాలలు కట్టించాడు, హాస్పిటల్స్ కట్టించాడు, అనేకమైన సంస్థలు నెలకొల్పాడు ప్రియులారా. అతను దేవుడిగా కొలిశారు జాన్ జీ పేటన్ని. అక్కడే చనిపోయాడు ఆయన. ఇక ఆయన స్వస్థలను కూడా మర్చిపోయాడు. వాళ్లే తన ప్రజలు అనుకున్నాడు ప్రియులారా. తన జీవితం అంతా వరకళ్ళకు దారబోసేశాడు అంతే. ఉన్నారా అలాంటి వాళ్ళు? ఉన్నారా ప్రియులారా? ప్రభువా, నేను నీతో కూడా సిలువేయబడాలి ఈ రోజున. నేను జీవించాలనుకుంటే జీవించలేను, తప్పకుండా మరణిస్తావు.
నీవు మరణించాలనుకుంటే నీవు జీవిస్తావు. బైబిల్ సత్యం అదే. క్రీస్తు కొరకు మరణించడానికి సిద్ధంగా ఉన్నావా? ఇది పెద్ద మాట అనుకున్నావా? కాదు, చేయవలసిన పని ఇది. చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు పాస్టర్ గారు అంటావా? కాదమ్మా, బైబిల్ చెప్తున్న సత్యము. నీవు క్రీస్తు కొరకు మరణిస్తే నీవు తప్పకుండా బ్రతుకుతావు. నేను తప్పకుండా బ్రతుకుతాను. క్రీస్తు కొరకు మరణించడానికి సిద్ధపడదామా మనం? జాన్ జే ప్యాటర్న్ వలె ఎంతమంది సిద్ధపడి వెళ్ళారు వీళ్ళు? ఎంతమంది 1839లో ఒక జంట వెళ్ళారు, 1861లో ఒక జంట వెళ్ళారు, 1872లో ఒక జంట వెళ్ళారు, చివరికి జాన్ జే ప్యాటర్న్ వెళ్ళాడు. ప్రియులారా, 16,000 మందిని దేవుని సన్నిధిలో మార్చగలిగాడు. ప్రియులారా, ఎంత ఆశ్చర్యం! అన్నీ అనుకూలంగా ఉంటేనే మార్చలేకపోతున్నాం మనం మనుషుల్ని. అన్ని వసతులు ఉంటేనే మనుషులను రప్పించలేకపోతున్నాం దేవుని మందిరానికి. అన్ని అనుకూలంగా ఉండి 3 పూట్ల చక్కని భోజనం చేసి, మంచి వస్త్రాలు ఇచ్చి, మంచి గృహాలు ఇచ్చి, మంచి వాహనాలు ఇచ్చి, మంచి ఆరోగ్యం ఇస్తేనే నువ్వు మందిరానికి రాలేకపోతున్నావు. ఒకసారి ఆలోచించాలి సహోదరి సహోదరుడా. క్లిష్ట పరిస్థితుల్లో మందిరానికి రాగలిగినటువంటి ఆ ఉద్దేశం నీలో ఉంటే, క్లిష్ట పరిస్థితుల్లో నా ఇల్లు ఏమాత్రం అనుకూలంగా లేదయ్యా, అయినా వస్తాను నేను. అన్ని అనుకూలంగా ఉంటే మనం వచ్చేదేంటి? నా ఇంట్లో పర్మిషన్ లేదయ్యా, అయినా నేను పోరాడతాను. నేను మందిరానికి రావటానికి పర్మిషన్ లేదయ్యా నా ఇంట్లో, అయినా నేను నీ సన్నిధిలో పోరాడతాను ప్రభువా. చెప్పగలవా దేవుని సన్నిధిలో? కొంతమంది హతసాక్షులు అయిపోయారు. మా అమ్మగారు దేవుని సేవ చేస్తున్న ఐనపూర్ గ్రామంలో ప్రియులారా, చాలామంది స్త్రీలను బయటకు రానిచ్చేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. 60-70 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం స్త్రీలను ముఖ్యంగా వాళ్ళు దొంగచాటుగా బైబిల్ దొంగచాటుగా పెట్టుకుని వచ్చేవాళ్ళు. నాకు తెలుసు ఒక ఆమె చిట్టమ్మ గారు అని, ఆ రోజుల్లో కొత్త నిబంధన చిన్న బైబిల్ చెంగుచాటును దాచుకుని వచ్చేది. తర్వాత వారందరూ దేవుని తెలుసుకున్నారు ప్రియులు. చాలా సీక్రెట్గా రాత్రిపూట బుధవారం ప్రార్థనలకు అలాగ వస్తే మా అమ్మగారు ఆదరించి వాళ్ళకి సేవ చేసి పంపించేది ప్రియులారా. ఈరోజు నా గ్రామంలో ఒక గొప్ప దైవజనరాలుగా నిలబడింది ఆమె. ఆమె స్థలం ఇచ్చి మందిరాన్ని కట్టించింది. ఆమె దేవుని సేవలో తోడ్పడింది. ఇప్పుడు ప్రభువులోకి వెళ్ళిపోయింది అనుకోండి. ఎంత అసలు ఇంటిలో పరిస్థితులు బాగోకపోయినా, వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయినా, వాళ్ళ కుమారులు ఆటంకపరిచినా వారు ప్రభువులోకి రావటానికి ఎక్కడ కూడా ఆగలేదు ప్రియులరా, వచ్చేసారంతే. ప్రభువుని అడిగారు, ప్రభువా శ్రమలు పడినా పర్లేదు, మాకు మేము క్రీస్తు కూడా మరణిస్తాం. గోధుమ గింజ వలె మరణించక సిద్ధపడుతున్నారా? ప్రభువా నేను ఏమాత్రము కూడా రిస్క్ తీసుకునేటువంటి భక్తి చేస్తున్నానయ్యా, కష్టం ఎరగనటువంటి భక్తి చేస్తున్నాను ప్రభువా. నా భక్తిలో కష్టం అంటే ఏం వద్దనుకుంటున్నాను నేను. కష్టం లేకుండా భక్తి చేద్దామనా? చెప్పండమ్మా. ఏమాత్రం కష్టం ఎరగకుండా భక్తి చేద్దామనా? మేము అలాగ అనుకోలేదే. భక్తిలో కష్టాలు ఉన్నాయి. సద్భక్తి చేయుట ఉద్దేశించువాడు ఏముంది? బైబిల్ ఏముంది? వాడు శ్రమల పాలవుతాడు. సద్భక్తి చేయటానికి నీవు ఒకవేళ ఉద్దేశిస్తే శ్రమలు ఎదుర్కోవాలి. నాకేమీ శ్రమలు వద్దయ్యా, హాయిగా భక్తి చేస్తానంటే నువ్వు భక్తి చేయలేవు. ఆ భక్తి కాదంటుంది బైబిల్ ప్రియులారా. భక్తి చేసేటప్పుడు కొంత రిస్క్ తీసుకోవాలి, శ్రమలు తిన. అందుకే అంటాడు క్రీస్తు ప్రభు ఆ రక్షణ ఇవ్వటానికి ఏం చేశాడు? శ్రమలు అనిపించాడు. శ్రమ లేకుండా రక్షణ రాలేదు ప్రియులారా. కనుక నేటి ఈ యొక్క పాఠ్యాంశంలో నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, గోధుమ గింజ భూమిలో పడి అది మరణిస్తే అది గొప్ప ఫలితం అందులో నుంచి వస్తుంది. అది ఒకవేళ ఒంటిగా ఉంటే దానివల్ల ఎవరికి ప్రయోజనము లేదు. నీవు నేను కూడా అంతే. ప్రభువా గోధుమ గింజ వలె మరణించే స్థితి నాకు దయచేయి. అంతెందుకు, నీ వలె నువ్వెలాగ సిలువలో వేలాడేవో ఎవరి కోసం, ఎవరి కొరకు వేలాడాడు? మనందరి కొరకు వేలాడాడు ప్రియుల. ఆయన చనిపోతే కానీ మనందరికీ రక్షణ వచ్చింది. ఆయన చనిపోకుండా వెళ్ళిపోతే రక్షణ లేదు ప్రపంచానికి ప్రియుల. నేను వచ్చింది దీనికోసమేగా అన్నాడు ఆయన. ఏమన్నాడు? నేను వచ్చింది దీనికోసమేగా. దేనికోసం? నేను వచ్చింది మరణించడానికే. మరణించకపోతే మీకు జీవితం లేదు. అలాగే మనం కూడా మన శరీర క్రియలన్నీ కూడా సిలువేయబడితే
అప్పుడు తిరిగి మనం జీవించగలం ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం. మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. బిడ్డలు మంచి వాక్యాన్ని విన్నారు. మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నీడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చి నీడల విస్తారముగా ఫలించును. మాతో మాట్లాడావు ప్రభువా. బిడ్డలు పశ్చాత్తాపడ్డారు, ప్రార్థించారు, వాక్యానుసారంగా మొరపెట్టారు. వారి కన్నీటి ప్రార్థన మీరు ఆలకిస్తున్న దేవుడు. వారి బలహీనతలన్నింటినీ క్షమించి ఒక నూతనమైనటువంటి వ్యక్తులుగా, నూతనమైన సృష్టిగా, ఒక పవిత్రమైనటువంటి విశ్వాసులుగా మా బిడ్డను తయారు చేయండి. మాలో ఉన్న సమస్త బలహీనతలను సిలువలో మేకులు కొట్టడానికి మాకు సహాయం దయచేయండి. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను. పౌలు గారు చెప్పినట్టుగా మాలో ఉన్న కోపము, మాలో ఉన్న అహంభావము, మాలో ఉన్న గర్వము, మాలో ఉన్న దొంగతనములు, మాలో ఉన్న వ్యభిచారములు, మాలో ఉన్న జారత్వములు ఒక్కొక్కటి 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 ఇప్పుడే ఈరోజే నీ సిలువలో మేకులతో కొట్టేస్తున్నాను ప్రభువా. ఇక వాటిని అట్టి పెట్టుకున్నాయా. నీవే పాపం లేనివాడికే సిలువలో మేకులు కొడితే పాపినైనటువంటి నాకు ఎన్ని మేకులు కొట్టాలి. పరమ పవిత్రమైన శరీరమునికే మేకులు దించితే పాప పంకిలమైన నా శరీరానికి ఎన్ని మేకులు కొట్టాలి ప్రభువా. మేము ఎలాంటి మనుషులమో మాకు తెలుసు. దావీదు భక్తుడు చెప్పినట్టుగా నా పాపము నా ఎదుటే ఉన్నది ప్రభువా. నా పాపం ఎక్కడికో వెళ్ళలేదు, నేనేం చేశాను నాకు తెలుసని. రహస్య పాపములు, దాచబడిన పాపములు, ప్రక్కవాడికి కూడా తెలియనటువంటి పాపములు, భార్యకు తెలియకుండా, భర్తకు తెలియకుండా నా పాపము ప్రభువా నా ఎదుటనే ఉన్నది. మాకెన్ని మేకులు కొట్టాలి ప్రభువా. ఈ సెలవు దినాల్లో మాకు గ్రహింపు దయచేయండి. ప్రతి ఒక్కరూ ఎవరి వైపు చూడకుండా నీ వైపు చూసి, మనుషుల వైపు చూస్తే బలహీనం అయిపోతాం ప్రభువా. నీ సిలువ వైపు చూస్తే బలం తెచ్చుకుంటాం. ఈ 30 రోజులు నేరుగా నీ సిలువను చూసే కృప మాకు దయచేయండి. సిలువను చూచుకొలది శిల సమానమైన హృదయాలు, ఘనీభవించిన హృదయాలు కరిగిపోతాయి ప్రభు. మా హృదయాలు కరగటం లేదయ్యా. ఎన్ని వాక్యాలు బోధించినా, ఎన్ని వాక్యాలు విన్నా హృదయాలు కరగట్లేదే. హృదయాలు ఎదురు తిరుగుతున్నాయి ప్రభువా. హృదయాలు ఎదురు తిరుగుతున్నాయి మెరిసి ప్రార్థన మందిరంలో తండ్రి. హృదయాలు నలగొట్టండి ప్రభువా. హృదయం నలగొట్టకపోతే ఎంత ప్రమాదము. ఇప్పుడే నీ రక్తము చేత హృదయాలు నలగొట్టండి. ఒక్కొక్కడిని నలగొట్టబడండి. ప్రతి విధమైనటువంటి వ్యతిరేకతలను చంపేయండి ప్రభువా. నూతనమైన సృష్టిగా చేయండి. ఒక క్రొత్త మనిషిగా వారి ఇంటికి తిరిగి వెళ్ళాలి. సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.